మనలో చాలా మందికి రామాయణం అంటే తండ్రి మాట కోసం రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడని, ఆ సమయంలో రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లిపోవడం వల్ల రాముడు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్లి రావణుడిని హతమార్చి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చారని, రామరాజ్యంలో ప్రజలు వేసిన నిందల వల్ల సీతాదేవిని రాముడు అరణ్యంలో వదిలేశారని, ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి సీతాదేవిని కలిసి తన కుమారులైన లవకుశులను తీసుకొచ్చి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేసినంత వరకు మనం చాలా సినిమాల్లో అలానే సీరియల్లో చూసుంటాం. కానీ మనలో చాలా మందికి ఆ తర్వాత ఏం జరిగింది, రాముడు తన అవతారాన్ని ఎలా చాలించారు, ఇంకా రాముడి సోదరులైన లక్ష్మణుడు అలానే భరత శత్రుఘ్నులకి ఏమైంది, అంతేకాకుండా ఆ సమయంలో హనుమంతుడు తెలుసుకున్న అతి ముఖ్యమైన విషయం ఏంటి, ఈ విషయాలు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఈ వీడియో ద్వారా మనం ఈ విషయాలను తెలుసుకుందాం. ఇవి మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్, వీడియోలోకి వెళ్ళే ముందు మరొక రిక్వెస్ట్, వీడియో మొత్తం చూస్తే ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అలానే ఎటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. రావణుడిని జయించి అయోధ్యకి తిరిగి వచ్చాక రాముడు తన రాజ్యాన్ని కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించారు. ఆ తర్వాత తన కుమారులైన లవకుశులకు రాజ్యాన్ని అప్పగించి రాముడు ఈ భూమి మీదకి వచ్చిన కర్తవ్యం పూర్తయిందని గ్రహించి తన అవతారాన్ని చాలించడానికి యమధర్మరాజుతో రాముడు ఏకాంతంగా మాట్లాడాలని, అందుకని లోపలికి ఎవరిని రావద్దని, ఒకవేళ ఎవరైనా వస్తే వాళ్ళకి మంచిది కాదని, మరణం సంభవిస్తుందని, కావున ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా చూసుకోమని రాముడు లక్ష్మణుడికి ఆజ్ఞాపిస్తాడు. లక్ష్మణుడు కాపలా కాస్తున్న సమయంలో దుర్వాస అనే మహర్షి అక్కడికి వచ్చి నేను వెంటనే రాముడిని కలవాలని నన్ను లోపలికి పంపించమని అడిగితే లక్ష్మణుడు దానికి ఒప్పుకోరు. రాముడు చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారని కాసేపు వేచి ఉండమని చెప్పి ఆ మహర్షిని కోరుతారు. దానివల్ల మహర్షికి లెక్కలేనంత కోపం వస్తుంది. ఈ దుర్వాస మహర్షి చాలా పవర్ఫుల్, నన్ను వెంటనే గాని రాముడితో మాట్లాడనివ్వకపోతే అయోధ్యతో పాటు రఘువంశం మొత్తం నాశనం అవుతుందని శాపం పెట్టబోతారు. లక్ష్మణుడికి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవేళ మహర్షి వచ్చినట్టు రాముడు తెలియచేయకపోతే అయోధ్య అలానే రఘువంశం పతనం అవుతాయి, లేదా లక్ష్మణుడు గాని లోపలికి వెళ్లి రాముడికి భంగం కల్పిస్తే తనకి మరణం సంభవిస్తుంది. ఇలా తన ప్రాణం కంటే అయోధ్య ప్రజలే ముఖ్యమని చెప్పి రాముడు ఆజ్ఞని కాదని లక్ష్మణుడు లోపలికి వెళ్లి ఇలా దుర్వాస మహర్షి వచ్చారని తెలియజేస్తాడు. తీరా ఆ మహర్షి రాముడిని కలిశాక నేను చాలా సమయం ఉపవాసంతో ఉన్నానని, కావున నాకు అతిథి మర్యాదలు చేసి భోజనం పెట్టమని చెప్తారు. రాముడు ఆ మహర్షి చెప్పినట్టే తనకు అతిథి మర్యాదలు చేసి భోజనం పెట్టి పంపిస్తారు. ఆ మహర్షి ఎవరో కాదు, మహాశివుడే ఆ మహర్షి రూపంలో వస్తారు. ఆ మహర్షి రావడానికి కారణం ఏంటంటే లక్ష్మణుడిని ప్రేరేపించి రాముడి ఆజ్ఞను లక్ష్మణుడు జవదాటలాగా చేయించడం. ఎందుకంటే రాముడు చెప్పినట్టు యమధర్మరాజుతో మాట్లాడే సమయంలో ఎవరైనా భంగం కలిగిస్తే వారికి మరణం సంభవిస్తుంది. లక్ష్మణుడు ఎవరో కాదు, విష్ణుమూర్తి దగ్గర ఉండే ఆదిశేషుడి యొక్క అవతారం. రాముడు అవతారం చాలించి విష్ణుమూర్తిలో కలిసిపోయే ముందు లక్ష్మణుడు తన అవతారాన్ని చాలించి ఆదిశేషుడితో కలిసిపోవాలని చెప్పి దుర్వాస మహర్షి ద్వారా ఈ పరిస్థితిని తీసుకొస్తారు. రాముడి ఆజ్ఞను జవదాటనని లక్ష్మణుడు తట్టుకోలేక సరయు అనే నది వద్దకు వెళ్లి తను జల సమాధి అయ్యి ఆదిశేషుడితో కలిసిపోతాడు. ఎందుకంటే లక్ష్మణుడు కళ్ళ ముందు రాముడు అవతారం చాలించడం తట్టుకోలేడు. అన్నయ్య అంటే లక్ష్మణుడికి అంత ప్రేమ భక్తి, అందుకని రాముడి కంటే ముందే లక్ష్మణుడు అవతారం చాలించాలని చెప్పి దైవం ఆడిన నాటకం. లక్ష్మణుడికి రాముడు అంటే ఎంతైతే భక్తి ఉందో అంతకంటే ఎక్కువ హనుమంతుడికి ఉంది. హనుమంతుడి కళ్ళ ముందే రాముడు వెళ్లిపోవడం తట్టుకోలేడని రాముడు ఏం చేస్తాడంటే తన ఉంగరాన్ని కావాలని కింద పడిపోయినట్లు పడేసి దాన్ని ఒక రంధ్రం ద్వారా పాతాళ లోకానికి వెళ్లేలాగా ప్లాన్ చేస్తారు. అప్పుడు రాముడు హనుమంతుడిని పిలిపించి ఇలా నా ఉంగరం కింద పడిపోయింది, వెళ్లి తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తారు. అప్పుడు హనుమంతుడు సూక్ష్మ రూపంగా మారి ఆ రంధ్రంలో పడిపోయిన ఉంగరాన్ని వెతకడానికి చాలా దూరం ప్రయాణిస్తాడు. ఆ రంధ్రంలో అది ఎంత వెతికినా దొరకదు. అలా చివరికి ఆ రంధ్రం పాతాళ లోకానికి దారితీస్తుంది. ఆ లోకానికి అధిపతిగా వాసుకి ఉంటాడు. నేను ఇలా రాముడు ఉంగరాన్ని వెతుక్కుంటూ వచ్చాను, ఆ ఉంగరం దొరికే మార్గం చెప్పమని వాసుకిని అడిగితే వాసుకి హనుమంతుడికి ఆ దారి చూపిస్తాడు. హనుమంతుడు అక్కడికి వెళ్లి చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అక్కడ రాముడి ఉంగరాలు లాంటివి లెక్కలేనన్ని కుప్పలుగా పర్వతం అంత ఎత్తుగా పడున్నాయి. అంతేకాకుండా ఇంకా ఇటువంటి ఉంగరాలు ఎన్నో పైనుంచి పడుకుంటూ వస్తున్నాయి. హనుమంతుడికి అర్థం కాక వాసుకి దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఈ ఉంగరాలన్నీ ఒకేలాగా ఉన్నాయి, ఇందులో నా శ్రీరాముడు ఉంగరం ఏది, నేను దాన్ని ఎలా వెతకాలి అని అడిగితే ఇవన్నీ శ్రీరాముడు ఉంగరాలే అని, నువ్వు ఏ రాముడి గురించి అడుగుతున్నావు అని వాసుకి హనుమంతుడిని అడిగేసరికి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు వాసుకి హనుమంతుడికి ఎలా వివరిస్తాడు, శ్రీరాముడు భూమి మీదకి రావడం ఇది మొదటిసారి కాదు, కాలం అనేది అంతులేనిది. ప్రతి యుగంలో అలానే ప్రతి కాలంలో రాముడు తన అవతారం చాలించే ముందు ఇలానే తన ఉంగరాన్ని రంధ్రం ద్వారా పడేస్తాడు. దాన్ని వెతుక్కుంటూ నీలాంటి చాలా మంది హనుమంతులు వచ్చి వెళ్తుంటారు. ఇదంతా ఈ సృష్టి అలానే కాలం ఆడుతున్న నాటకం అని వాసుకి హనుమంతుడికి వివరిస్తాడు. ఈ కథ ఆధారంగా మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ ఉందని మనం గ్రహించవచ్చు. మనం ఎలా అయితే భూగ్రహం మీద ఉంటున్నామో అటువంటి భూగ్రహం ఎక్కడొక చోటు ఉండుంటది. అచ్చం మనలాంటి మనుషులే ఆ గ్రహం మీద కూడా ఉండుంటారు. ఇటువంటి సన్నివేశాలే రకరకాల గ్రహంలో రకరకాల కాలంలో జరుగుంటాయి అని చెప్పేదే ఈ మల్టీవర్స్. మనం ఎలా అయితే రామాయణంలో రాముడిని ఇవన్నీ చూస్తున్నామో అలాగే వేరే మల్టీవర్సెస్ లో కూడా ఇటువంటి రామాయణం జరిగి రాముడు అవతారం చాలించే టైంలో రింగ్ వదిలేయడం వల్ల హనుమంతుడు వెతుక్కుంటూ వచ్చి ఈ మల్టీవర్స్ అనే సత్యాన్ని గ్రహిస్తాడు. అప్పుడు వాసుకి హనుమంతుడికి ఎలా చెప్తాడు, నువ్వు రాముడికి మహాభక్తుడివి కదా,
రాముడు అవతారాన్ని చాలించడం నువ్వు తట్టుకోలేవని, ఇదంతా రాముడు చేసిన లీల అని హనుమంతుడికి వివరిస్తాడు. ఆ తర్వాత హనుమంతుడు దుఃఖంతో భూమి మీదకి తిరిగి వస్తారు. ఈ సమయంలో రాముడు సరయూ నదికి చేరుకొని జల సమాధి అయ్యి అక్కడ ప్రజలందరికీ విష్ణుమూర్తి రూపంలో దర్శనమిచ్చి ఈ భూమిని వదిలి వైకుంఠానికి చేరుకుంటారు. రాముడు నీడలోనే తన సోదరులైన భరత శత్రుఘ్నులు కూడా జల సమాధి అవుతారు. ఈ విధంగా రాముడు అవతారం పూర్తవడంతో త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం మొదలవుతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.